ఆవిడ మధ్యతరగతి మహారాష్ట్రన్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ. ఆవిడ ఇంజనీరింగ్ చదివారు. ఓ రోజు ఆవిడ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూశారు. అది టాటా వాళ్ళది టెల్కో నుంచి ఇంజనీర్లు కావాలని. ఆ అడ్వర్టైజ్మెంట్లో చివర లేడీ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై అని రాసుంది. ఆవిడ ధైర్యంగా టెల్కో కంపెనీకి వెళ్లి ఆ యాడ్ని చూపించి లేడీ క్యాండిడేట్స్ ఎందుకు అప్లై చేయకూడదు అని జేఆర్డి టాటాకు చీటీ రాసి పంపించారు. వెంటనే జేఆర్డి టాటా ఆవిడని లోపలికి రమ్మన్నారట. జేఆర్డి టాటాతో మొగ ఆడ వ్యత్యాసాల గురించి పోట్లాడి ఆవిడ టెల్కోలో జాబ్ సంపాదించుకున్నారు. షీ వాజ్ ది ఫస్ట్ విమెన్ ఇంజనీర్ ఇన్ టాటా టెల్కో. ఓ రోజు ఆవిడ ఆఫీసులో లేటుగా పనిచేస్తున్నారట. పనంతా ముగించుకుని లిఫ్ట్ దగ్గరికి వచ్చి నించున్నారు. అప్పుడు జేఆర్డి టాటా ఆవిడని చూశారట. కారు పార్కింగ్ వరకు వచ్చి ఆవిడ్ని సాగనంపారట. ఆవిడ్ని ఆఫీసులో అందరూ కులకర్ణి అని పిలిచేవారు. వారిది ఓ విచిత్రమైన ప్రేమ కథ. 1974 ప్రాంతాల్లో సుధగారికి ఆఫీసులో ప్రసన్న అనే స్నేహితుడు ఉండేవాడు. అతనికి పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ఆ పుస్తకంపై మూర్తి అని పేరుంది. సుధగారు ఈ మూర్తి ఎవరు అని అడిగారట. ప్రసన్న తన నా రూమ్మేటు, పుస్తకాల పిచ్చి, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటాడని సమాధానం చెప్పారు. నీకు అదే పిచ్చిగా, నాతోరా, ఆయన్ని పరిచయం చేస్తానని చెప్పాడు. అమ్మో, బ్యాచులర్ రూమ్ కా, నేను రానని చెప్పారు సుధా. మొత్తానికి ధైర్యం చేసుకుని ఓ రోజు రూమ్కు వెళ్ళారట. పెద్ద ఫ్రేమ్ కళ్ళద్దాలతో బక్కపల్చగా నారాయణమూర్తి గారికి కనిపించారట. అలా మొదలైంది వారి పరిచయం. ఓ రోజు నారాయణమూర్తి గారు డిన్నర్కి వస్తావా అని అడిగారట. ప్రసన్న లేకుండా నేను రాను, వచ్చినా నా బిల్లు నేనే కట్టుకుంటానని సమాధానం చెప్పారట. ఓ రోజు నారాయణమూర్తి గారు ధైర్యం చేసి సుధకు ప్రపోజ్ చేశారట. తర్వాత ఆవిడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని పెళ్లి చేసుకుని సుధామూర్తి అయ్యారు. నారాయణమూర్తి గారు సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన దగ్గర డబ్బు లేదు. సుధామూర్తి గారు దాచుకున్న 10,250 రూపాయల్లోంచి 10,000 రూపాయలు నారాయణమూర్తి గారికి ఇచ్చారు. అది ఆ రోజుల్లో ఆవిడ చేసిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు దాని వాల్యూ 985 బిలియన్లు. ఇన్ఫోసిస్ సంస్థ ఖండాంతరాలుగా వ్యాపించింది. ఆ 10,000 రూపాయలకి తెలియదు 3,28,000 మందికి జీవనోపాధి అవుతుందని. సుధామూర్తి గారు ఇన్ఫోసిస్కి పెట్టిన 10,000 రూపాయలు పెట్టుబడి ప్రతి నెల ఆవిడ శాలరీలోంచి కొంచెం దాచుకున్న డబ్బుల్ట. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది. 985 బిలియన్లకి పెట్టుబడి పెట్టిన జీతంలో దాచుకున్న డబ్బులు. చివరగా ఈ ఒక్క విషయం నోటంకించకుండా ఉండలేను. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కాశీలో గంగమ్మ తల్లికిచ్చిన మాట కారణంగా ఇప్పటి వరకు చీర కొనుక్కోలేదు. సుధామూర్తి గారు మధ్యతరగతి మహాలక్ష్మి. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్.